మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానానికి మీకు ఆహ్వానం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఎలాంటి పరిస్థితులలో ఈ మాటలు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెప్తున్నాడనంటే, విడవబడిన సియోను, విడవబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెప్తున్నాడు. నీ స్నేహితుడు నీ మీద లక్ష్యం ఉంచట్లేదు, నీవు విడవబడిన దానవు, నీలో స్వస్థత కొంచెమైనను లేదు. ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే వచనంలో ముందు భాగాన్ని నేను చదువుతున్నాను. ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. ఎవరు లక్ష్య పెట్టని సియోను అనియు వెలివేయబడిన దానవు, లేకపోతే విడవబడిన దానవు అని నీకు పేరు పెట్టబడును. అయితే అని చెప్తూ ఈ మాటను కంటిన్యూ చేస్తున్నాడు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను కట్టెదను. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను. ఆ మాట నేను మరలా చదువుతున్నాను. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం, ఈ మాట, ఈ నిరీక్షణతో కూడినటువంటి ఈ మాట చెప్తున్నాడు అనే మాటను మనం గమనిస్తే ఆ ముందు వచనాలు చూసాం. స్నేహితులు నిన్ను లక్ష్య పెట్టట్లేదు, నువ్వు విడవబడిన దానవు. అలాంటి పరిస్థితులలో దేవుడు తన ప్రజలను ఉద్దేశించి నీకు ఆరోగ్యం కలుగ చేస్తాను, నీ గాయాలను మాన్పుతాను. గాయాలు అన్నప్పుడు శారీరకమైనటువంటి గాయాలు కాదు, కానీ మానసికమైనటువంటి గాయాలు. ఆరోగ్యము అన్నప్పుడు శారీరక ఆరోగ్యం కాదు, కానీ మానసికమైనటువంటి ఆరోగ్యం. ఎందుకంటే ఆ ముందు అధ్యాయంలో మనం గమనిస్తే దేవునికి దూరమై బయలు ఆరాధన చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ బయలు ఆరాధనను బట్టి దేవుడు అనేక రీతిలుగా నేను మీ మీదకు ఖడ్గాన్ని తీసుకొని రాబోతున్నాను, కరువును తీసుకొని రాబోతున్నాను అని చెప్పి చాలా విధాలుగా వార్న్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ నువ్వు విడవబడిన దానవు కాదు అంటూ నీ గాయాలను నేను కడతాను, నేను మాన్పుతాను, నీకు ఆరోగ్యము కలుగ చేస్తాను అంటున్నాడు. ఒకసారి ఈ మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవునికి పనికిరానటువంటి అనారోగ్యకరమైనటువంటి జీవిత విధానం మన జీవితాల్లో లేదా మన కుటుంబాల్లో ఉంటున్నట్లయితే దేవుడు తన వాత్సల్యతను బట్టి మరలా తన వైపు ఆకర్షించుకుంటున్నాడు. నీ గాయాలు నేను మాన్పుతాను, నీకు ఆరోగ్యం కలుగ చేస్తాను. అఫ్కోర్స్ దేవుడు శారీరకంగా ఆరోగ్యాన్ని కలుగ చేయటం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కలుగ చేస్తానంటున్నాడు. దేవుడు శారీరక గాయాలను కడతానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ సందర్భంలో మానసికంగా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ పరిస్థితులన్నింటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ వాగ్దానాన్ని, లేకపోతే ఈ నిరీక్షణతో కూడినటువంటి మాటను మనం పట్టుకొని, దేవా ఇదిగో ఈ రంగంలో నాకు అనారోగ్యకరమైన పరిస్థితి ఉంది, లేకపోతే ఈ పరిస్థితిలో నేను అనారోగ్య స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిలో నేను గాయపరచబడి ఉన్నాను ప్రభువా, ఈ గాయాలను మాన్పేవాడు ఎవరూ లేరు ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని తీసుకుని ఇచ్చేవాడు ఎవరూ లేరు ప్రభువా, నీవు తప్ప అని ఆయన కృపాసనం ఎదుకు మనం వస్తే ఎలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఆరోగ్యకరంగా మార్చబోతున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఎలాంటి గాయాలు మానసిక వేదన ఉన్నప్పటికీ ఆ గాయాలన్నిటినీ కట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు మన దేవుడు. అదిగో అలనాడు ఇశ్రాయేలీయులతో అనగా తన ప్రజలతో మాట్లాడిన మాట నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదే యెహోవా వాక్కు. నేను ఆరోగ్యాన్ని కలుగ చేస్తాను, మీ గాయములను మాన్పెదను. ఎలాంటి అనారోగ్య స్థితి ఉన్నప్పటికీ, ఎలాంటి గాయాలు మన జీవితాలు ఉన్నప్పటికీ, ప్రభువా ఇదిగో ఈ అనారోగ్య స్థితి నుండి, ప్రభువా ఇదిగో ఈ గాయం నా జీవితంలో వెన్నంటుతుంది ప్రభువా, ఇదిగో ఈ గాయం నన్ను వెన్నంటి ఉంది ప్రభువా, నా గాయాన్ని కట్టు ప్రభువా అని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
దేవుడు తప్పక స్వస్థతనిచ్చే దేవుడు, తప్పక గాయాలను కట్టే దేవుడు. కనుక దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తుండగా మీరు నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నీవు ఆరోగ్యాన్ని కలుగచేసే దేవుడవు, గాయాలను మాన్పే దేవుడవు. మేము ఒంటరిగా లేము ప్రవ్వా. ఇదిగో అలనాడు మీ ప్రజలతో మాట్లాడినప్పుడు నీవు విడవబడిన దానవు కావు అంటున్నావు ప్రవ్వా. స్నేహితులు నిన్ను విడిచిపెట్టారు, అయినప్పటికీ నేను నీకు ఆరోగ్యం కలుగచేస్తాను, నీ గాయాలను మాన్పుతాను అని చెప్పిన దేవుడో ప్రభా. మా జీవితాలను కూడా మీ కృపాసనం మీదకు ఉంచుతున్నాం. మమ్మల్ని స్వస్థపరచండి, మా గాయాలను మాన్పమని మీ కృప కలిగిన హస్తాలలోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.